డిస్కషన్ నడుస్తుంది కాబట్టి మీరు కంటిన్యూ చేయండి. నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ఇతరులు మాట్లాడినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి ఇవాళ నేనే ఏబో అని చెప్పుకున్న ప్రధానమంత్రి ఇవాళ ఏ స్థాయికి వచ్చిన అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చిన్న చితక పార్టీని కూడా పిలిచి వాళ్ళు చెప్పిన డిమాండ్లకు ఇవాళ మనం చూస్తున్నాం ఎన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఆ డిమాండ్లు కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చిరంటే ఇవాళ దేశ ప్రజలు నరేంద్ర మోడీకి ఇవాళ అమిత్ షాకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించవలసిన అవసరం బాధ్యత ఇవాళ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇవాళ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న పార్టీనే ఇవాళ దేశ ప్రజలు ఆదరించారు కదా. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇవాళ మేము ఉండాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఆలోచన బాధ్యత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే విధంగా మాట్లాడితే మరి 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. మేము ప్రాంతీయ పార్టీలే ఉండొద్దు కొత్త పార్టీలు పుట్టొద్దు అనుకుంటే మరి ఈ దేశంలో ఉండేదంటే మిగతా పార్టీలు అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రజాస్వామ్యం విలువలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని విలువని గౌరవించవలసిన అవసరం కూడా ఎంతైనా ఇవాళ ఈ దేశంలో అవసరం ఉంది. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ అయినా కావచ్చు. అందుకే ఇవాళ నువ్వు అది గౌరవించలే కాబట్టి ఇవాళ బీజేపీకి 400 సీట్లు అనుకున్నాడు. కనీసం లాస్ట్ టైం ఇవాళ 303 సీట్లు 2019లో వచ్చినాయి. ఇవాళ నేను అంతకంటే మెరుగ్గా చేసినావుగా మరి నీకు ఎక్కువ సీట్లు రావాలిగా. ఇది లాజికల్గా మాట్లాడదాం. ఇదేదో పెద్ద వేగ్ కాదు. మరి నీకు ఎందుకు తక్కువ ఇచ్చారు? 60 సీట్లు దాదాపు తక్కువ ఇచ్చారు అంటే నిన్ను ప్రజలు తిరస్కరించారు. ఇంకొకటి ఇవాళ తెలంగాణ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఇవాళ నేను కాదు కదండి. ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ఏమన్నాడండి? తల్లిని చంపి బిడ్డను బతికించినాడు. తెలంగాణ మీద ప్రేమ ఎట్లుందండి? ఇవాళ మరి వాళ్ళు తెలంగాణ 2003 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. మరి ఆ రోజు తెలంగాణ ఇవ్వచ్చు కండి. ఇవాళ కాకినాడ తీర్మానంలో 98లో కాకినాడ 1 vote for 2 states అన్నారు. మరి తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయాలండి? అంటే తెలంగాణకు అవసరం వచ్చినప్పుడల్లా ఆయన విద్వేషం విషం గక్కిండు. ఇవాళ తెలంగాణలో మనం పార్లమెంట్ ఎలక్షన్ చూడండి, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం కూడా బీఆర్ఎస్ తన పార్టీని తాకట్టు బీజేపీ పెట్టి ఎందుకు పెట్టిందో కూడా నేను చెప్తా. కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం ఇవాళ బీఆర్ఎస్ మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్. 10 సంవత్సరాలుగా తెలంగాణ నేనే అనుకుని కేసీఆర్, నేను లేనిదే తెలంగాణ లేదు, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనుకుని ఇవాళ ఎక్కడ పోయిందండి? కనీసం డిపాజిట్ రాలే. ఇంకొక మీరు చూడాలి, బీజేపీ గెలిచిన 8 సీట్లలో కూడా బీఆర్ఎస్కు చాలా తక్కువ డిపాజిట్ కూడా. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా గుంపు గుత్తగా ఇవాళ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అందుకే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్. అందుకే బీఆర్ఎస్ ప్రజలు, అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పాటు నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మంత్రులను ఎందుకు కలిసిరు? తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలని, తెలంగాణకు రావాల్సినటువంటి ఫండ్స్ని తీసుకురావడం కోసం మేము ఒక కేంద్ర ప్రభుత్వంగా డెఫినెట్ కూడా కేంద్రంతో కలిసి పనిచేస్తామని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిశారండి. కేసీఆర్ ఎన్నడూ కూడా తెలంగాణకు రావాల్సిన విభజన చట్టాల గురించి మాట్లాడలే. ఎంతసేపు కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమో లేకపోతే ఇక కేంద్రంతో లాలుచి పడ్డారు తప్ప తెలంగాణకు రావాల్సిన స్పెషల్ ప్యాకేజీలు కానీ, పోలవరం గురించి, మన ప్రాణహిత చెవెళ్ల గురించి కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి గురించి కానీ, కాజ్పేట రైల్వే కోచ్ ఫ్యాక్ట్ కానీ, అదేవిధంగా బయ్యార్ ఉక్పేట కానీ, ఆనాడు మేము ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ని గుజరాత్ తీసుకుపోతే కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. ఇవాళ వాళ్ళకి తెలంగాణ రెండు పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ లేదు అంటున్నా. ఓన్లీ క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల ఇవాళ బీజేపీ ఓట్లు పెరిగినాయి తప్ప. ఒక్క నిమిషం. క్రాస్ ఓటింగ్ వల్లే బీఆర్ఎస్కి బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచింది అనే అభియోగం కాంగ్రెస్ నుంచి వస్తుంది. దానికి మీరు ఏమంటారు? అంటే ఇండిపెండెంట్గా మాట్లాడాలి అనాలిసిస్ చేసేటప్పుడు. అంటే ఎందుకంటే ఇద్దరు మిత్రులు కూడా హైలీ ఎడ్యుకేటెడ్, పొలిటికల్ లైన్స్ ఉండొచ్చు, పొలిటికల్ లైన్స్ డెఫినెట్గా ఉంటాయి. పొలిటికల్ పార్టీ లైన్ తోజేసి మాట్లాడాల్సిందే, దాన్ని దాటి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి నేను వాళ్ళ కంపల్సరీ నేను అర్థం చేసుకోగలుగుతా. ఆల్రెడీ దాదాపు 16.5% ఆఫ్ ఓటింగ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అదేం చిన్న ఓటింగ్ పర్సంటేజ్ ఏం కాదు వెన్ యూ కంపేర్ విత్ ది అదర్ పార్టీస్ హూ ఆర్ నాట్ అలైన్డ్ విత్ ది బీజేపీ ఆర్ కాంగ్రెస్. మీరు ఎగ్జాంపుల్ తమ సొంత ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి కేరళలో ఒక సీట్ గెలిచిందండి, ఓన్లీ 1 సీట్. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకో లేదంటే నరేంద్ర మోడీకో తాకట్టు పెట్టి పోటీ చేసిరు అనేటువంటి మాట మాట్లాడవచ్చా? ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణ ఎందుకు తీవ్రంగా నష్టపోయిందనేటువంటి నేను మాట్లాడిన మాట యొక్క ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే రెండు పార్టీలు విజయవంతంగా ఒక నరేటివ్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినాయి. సరే, పొలిటికల్గా ఒక పార్టీ ఆ నరేటివ్ని అందుకోలేకపోవడం కానీ ఎదుర్కోలేకపోవడం పార్టీ వైఫల్యం అయితే అవ్వచ్చు. కానీ ఈ రెండు పార్టీలు ఏం చేసినాయంటే ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ఎక్కువ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ మోడీ ఆర్ యాంటీ మోడీ ఆర్ ఎల్స్ ఇది ఇండియా కూటమి లేదా ఇండియా కూటమి అనేటువంటి మాట మాట్లాడినారు.
దేశంలో ఏ పార్టీనైనా నేను ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అండ్ ఎలాబొరేటెడ్ డిస్కషన్, అవసరం అంటే మళ్ళీ ఒకరోజు కూర్చుందాం. ఇండియా కూటమితో కానీ ఎన్డీఏ కూటమితో కానీ లేనటువంటి ఏ పార్టీ కూడా ఈ ఎన్నికలలో బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎందుకు అనంటే ఈ దేశం ఈ ఎన్నికలను మాత్రం కేవలం ఒక లైన్ గీసుకొని కొట్లాడింది. ఆ లైన్ ఏంటిదంటే ఐదర్ యు ఆర్ విత్ దిస్ పీపుల్ ఆర్ దిస్ పీపుల్, అంతేగాని మధ్యలో నేను ఉంటా అంటే ఒప్పుకోననేటువంటి మాట చెప్పాను. అనేక ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకున్న నేను ఎగ్జాక్ట్ గా చెప్తున్నా. BRS పూర్తిగా తన అస్తిత్వాన్నే కోల్పోయింది. నేను ఎగ్జాక్ట్ అదే చెప్తున్నా. ఏ పార్టీలు అయితే ఈ కూటమిలో కానీ భాగస్వాములు లేకుండా పోటీ చేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఈ ఒక్క పార్టీతోని లేదంటే ఈ ఒక్క కూటమితో స్థానికంగా ఉన్నటువంటి యూడిఎఫ్ లాంటి ఎల్డిఎఫ్ కూటమితోని లాభం లేదనేటువంటి ఒపీనియన్కి వచ్చినారు. అందుకే చెప్తున్నా, ప్రతి ఎలక్షన్కి ఒక ఎజెండా ఉంటుంది, ఒక ఎమోషనల్ నరేటివ్ ఉంటుంది. ఈసారి ఉన్నటువంటి ఎమోషనల్ నరేటివ్ ఏంటంటే నువ్వు మోడీకి నిలబడతావా లేదంటే మోడీని ఆపుతావా అనేటువంటి లైన్ తీసుకొని మాట్లాడినారు. కాబట్టి అయితే ఈ కాంగ్రెస్ కూటమిలో కానీ బీజేపీ కూటమిలో లేనటువంటి ఏ పార్టీ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేదు. పైగా రౌట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి కేరళలో దాదాపు ఒకటే ఒక సీట్ గెలిచింది, అది కూడా డక్కమొక్కిలు తిని గెలిచింది. ఎందుకనంటే ప్రజలు డిసైడ్ చేశారు అన్నట్టు, మీరు ఈ కూటమిలో ఉండండి లేదా ఈ కూటమిలో ఉండండి. పైగా ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గానే బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక బ్రేక్ తీసుకోండి, మీకు 39 మాత్రమే ఇస్తామని చెప్పి 39 సీట్ల దగ్గర పరిమితం చేసినారు. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వాళ్ళు గెలిచినట్టున్నారు. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఆల్రెడీ 6 నెలల కిందల ప్రజలు వద్దనుకున్నటువంటి పార్టీకి ఇమీడియట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, 10 సీట్లు గెలవాలి, 20 సీట్లు గెలవాలని ఇతర పార్టీలు అనుకుంటే అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నీ పట్ల నా పట్ల ఎక్కువ ఉంటే అది వాళ్ళ తప్పు కాదు, అది నా తప్పు కాదు, అది ఎదుటోళ్ళ తప్పు. బీఆర్ఎస్ గురించి బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుని బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసేది ఏం లేదు. సరే, ఇంకొక మాట అయితే నేను చెప్పగలుగుతాను, ఈ 16% వచ్చినటువంటి ఏ పార్టీ అయినా కానీ మొత్తానికి లేదు ఇక పైన ఉండదు అనేటువంటి వాదన కానీ ఆర్గ్యుమెంట్ కానీ పెద్దగా నిలబడదు. పైగా ఇంకొక మాట ఏంటంటే తమ్ముడు మహేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లింగంబాయి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బీజేపీకి పంపించింది ఓట్లు అని అనుకుంటే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ ఇట్లాంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకుంది. కాబట్టే ఈరోజు బీజేపీకి ఎదురుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ షుడ్ అప్రిషియేట్ బీఆర్ఎస్ పార్టీ దట్ ఏంటంటే మీరు గెలిచినటువంటి సౌత్ తెలంగాణ అన్ని స్థానాలలో ఎక్సెప్ట్ నల్గొండ, భువనగిరిలో తప్పించి మిగిలిన దగ్గరలో బీఆర్ఎస్ పార్టీ కనుక టఫ్ ఫైట్ చేయకుంటే ఆ స్థానాలు కూడా ఈరోజు బీజేపీకి పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు నాగర్ కర్నూలు తమ ఖాతాలు వేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే వాదన నమ్మినారు బీజేపీ పార్టీ. మొత్తానికి బీఆర్ఎస్కి 16% ఓట్లు వచ్చింది ఈ ఎన్నికల్లో. ఓకే, ఫైన్. ఆ విషయాన్ని పక్కన పెడితే కమింగ్ బ్యాక్ టు ది కరెంట్ సినారియో అన్న, మీరు చెప్పండి. 2 సినారియోలు ఇప్పుడు మన ముందు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, ఎన్డీఏ కంప్లీట్గా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. సెకండ్ సినారియో, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎన్డీఏ సర్కార్ ఇప్పటికైతే మోడీ 3.0 రెడీగా ఉంది, మీది ఇంకా ఉడుకుతుంది. అది ఎంతవరకు మీరు దాన్ని సక్సెస్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడున్న ఫస్ట్ సినారియో